హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటంటే గోధుమ మొలక ఎలా పెంచుకోవాలనేది మనం ఇవాళ వీడియోలో చూద్దాం. ఇప్పుడు అందరి ఇళ్లల్లో గ్రెయిన్స్ పెంచుతుంటారు కదా, అలాగే గోధుమ మొలక కూడా పెంచుకోవడం చాలా ఈజీ అనమాట. సులభంగా వీటిని మనం ఇంట్లోనే సన్లైట్తో పెంచుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ అండి. వీటి నుంచి మనము ఈ గోధుమ గడ్డి నుంచి జ్యూస్ తాగడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. తప్పకుండా ఇది కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సినదనమాట. అందుకోసమే నేను చూపిస్తున్నాను. మరి మనం ఇంట్లో పెంచుకోవడం కోసము ముందుగా గోధుమలను అయితే ఇలా 1 డే మొత్తం నానబెట్టుకోవాలన్నమాట. త్వరగా మొలకలు రావాలంటే ఇలా బాగా నానబెట్టుకోవాలి. మనం అలాగే డ్రైగా కూడా వేసుకోవచ్చు, కానీ మనం సన్లైట్లో వీటిని ఉంచడం లేదు కాబట్టి గోధుమల్ని నానబెట్టి వేసుకుంటే మొలకలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఆ తర్వాత ఇలా ఒక చిన్న ట్రేస్ అయితే రెడీ చేసుకోండి. వాటిలో నీళ్ళు నిలబడకోకుండా 2 లేదా 3 హోల్స్ అయితే పెట్టించండి. తర్వాత ప్లెయిన్గా మనం ఇలా మట్టి ఒక్కటేనైనా వేసుకోవచ్చు, లేదా కోకోపీట్ కూడా యాడ్ చేసి ఇందులో మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ మట్టి మొత్తంని తడుపుకోవాలి. ఇలా మట్టి మొత్తం తడుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి గోధుమల్ని దీనిపైన వేసుకోవాలి. ఒకటే చోట కాకుండా పల్చగా మొత్తం పరుచుకోవాలి. మట్టిపైన ఒక గింజకు మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక లేయర్ లాగా గోధుమల్ని వేసుకోవాలి. ఆ తర్వాత మరి ఇంకొక లేయర్ పొడి మట్టిని కూడా వేసేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా మట్టిని కూడా పల్చగా ఊరికే కప్పేలాగా వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసిన తర్వాత మరొకసారి వాటర్ని స్ప్రింకిల్ చేయండి. మొత్తం తడిచేలాగా వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. ఇంతేనండి. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. మనం ఈ విధంగా మొలకలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. మట్టి అసలు యూజ్ చేయకోకుండా మనం కిచెన్లోనే పెట్టుకొని మొలకలు కట్టుకోవాలా, మనకు గోధుమ గడ్డి కావాలి అని అనుకున్నప్పుడు ఇలా ఈ మెథడ్లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక ట్రే అనేది తీసుకోవాలి. కంపల్సరీగా హోల్స్ ఉన్న ట్రేనే తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇందులో కూడా మనము నానబెట్టుకున్నటువంటి గోధుమలనే వేసుకోవచ్చు. ఒక క్లాత్ తీసుకోవాలి. వెట్గా ఉండే క్లాత్ని అయితే ఇలా పరుచుకోవాలి. క్లాత్ని ఇలా పరుచుకున్న తర్వాత గోధుమల్ని సేమ్ అదే విధంగా పలుచగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే క్లాత్ని దానిపైన కప్పేసుకోవాలి. లేదా మీకు క్లాత్ చిన్నగా ఉంది అనుకుంటే మరొక క్లాత్ కూడా వాటిపైన కవర్ చేసేయచ్చు. ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత మరొక క్లాత్ పల్చగా ఉండేటువంటి కాటన్ క్లాత్ తీసుకొని తడి చేసుకొని వీటిని కంప్లీట్గా కవర్ చేసేయండి. ఇంతేనండి. 2 మెథడ్స్ అయితే చూపించాను కదా, ఇలా 2 విధాలుగా వేసుకోవచ్చు. మరి మొదటి రోజు మనకు మట్టిలో వేసుకున్నటువంటి గింజలు మొలకలు చూసారా, కొంచెం తెల్లగా వంకరగా అనేటివి మొలకలు అనేటివి బయటకు వచ్చాయి. కాస్త నేను మట్టి కాస్త ఎక్కువ వేసినట్టున్నాను, అందుకనే సరిగా కనిపించట్లేదు. మరి ట్రేలో మట్టి లేకోకుండా వేసినటువంటి గింజల్ని చూద్దామా, ఇవి ఎలా ఉన్నాయో. ఇదిగోండి, చిన్న వైట్ తోకలు అయితే వచ్చాయన్నమాట గోధుమలకి. అంటే మొలకలు స్టార్ట్ అయినాయి వీటికి కూడా. ఇంతే. ఫస్ట్ డే మట్టిలో వేస్తే ఎలా ఉంది, మనం మట్టి లేకుండా వేస్తే ఎలా ఉంది అనేది గమనించారు కదా. మరి ఇదే విధంగా ఫస్ట్ డే మనం చూశాక అదే మరి క్లాత్ని తడి చేసుకొని దానిపైన కవర్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు మర్చిపోవద్దు, ఖచ్చితంగా ప్రతిరోజు వాటర్ అనేటివి వీటిపైన స్ప్రే చేయాలి. వాటర్ స్ప్రే చేయకపోతే 2వ రోజు మొలక ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. 2వ రోజు చూసారా, ఆ కాస్త తెల్లగా ఉన్నటువంటి మొలక కాస్త గ్రీన్గా మారిపోయింది. శాండ్లో వేసినప్పుడు ఇలా ఉన్నాయి. మనకు మట్టిలో లేకోకుండా ప్లెయిన్గా పెట్టినప్పుడు ఇలా ఉన్నాయి. చూడండి, ఆ తోకలు కాస్త బూజులాగా తయారైంది కదా, గమనించారా? దగ్గరికి అడప కట్టినట్లు అయిపోయాయి. మొత్తం బూజు వచ్చినట్లు అనిపిస్తుంది కదా. అది బూజో గీజో కాదు, మొలకలే మరింత పెద్దగా అయిపోయాయి అన్నమాట, డార్క్ గ్రీన్ కలర్లో. అందుకే అలా కనిపిస్తున్నాయి.
మరి మనకు మట్టిలోనే బాగున్నాయి కదా. మరి 3వ రోజు చూసారా, మొలక కాస్త మొక్కగా మారింది, చిన్న ప్లాంట్గా తయారైంది కదా. చూడండి, మనము మట్టి లేకోకుండా పెంచినటువంటి మొలకలను 2 రోజులు చూసాం కదా. ఇంకా 3వ రోజు అది అలాగే స్లోగా మొలకొస్తుంది అనేసి నేను మట్టిలో పెట్టేశాను. చూసారా, మట్టిలో పెట్టిన తర్వాత 1 డేలోనే ఎంత గ్రీనరీగా మారింది. అంటే మొక్క ఎప్పుడైనా మట్టిలో ఉంటేనే హెల్తీగా పెరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. డే 4, 4 రోజుల్లోనే గోధుమ గడ్డి ఎంత అందంగా తయారైంది. డే 5, డే 6, ఏడో రోజు అనమాట. మనము గోధుమ గడ్డి వేసి 7 రోజులు అయింది కదా. మరి 7వ రోజు మనము గ్రాస్ అనేది కట్ చేసుకొని జ్యూస్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు, ఇంకా క్యాన్సర్ పేషెంట్లు, ఎటువంటి ఇమ్యూనిటీ పవర్స్ తక్కువ ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్ ఇలాంటివి ఏ ఉన్నా సరే ఈ గ్రీన్ జ్యూస్ అనేది తాగొచ్చు. అంటే ఈ గ్రాస్తో చేసినటువంటి జ్యూస్ డైరెక్ట్గా మనం బ్లడ్ తీసుకున్నట్లే అని మనకు మదన గారు చెప్పారు కదా. అందుకని నేను కూడా ఇది ఫాలో అవుతున్నాను. నాకైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నేను ట్రై చేశాను, మీకోసం కూడా చూపించాను. అందుకే మీరు కూడా ట్రై చేయండి. మరి జ్యూస్ చేసుకోవడానికి ఇలా ఒక జ్యూసర్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర జ్యూసర్ లేకపోతే నార్మల్ మిక్సర్లో కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత వడపోసుకొని తాగండి అంతే. కాసంత గుప్పెడంత గ్రాస్ అయితే తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక 30 సెకండ్స్ బ్లెండ్ చేసామంటే జ్యూస్ తయారైపోతుంది. ఇక్కడ నేను జ్యూసర్లో వేసాను కాబట్టి నురగనేది వస్తుంది, మీరేం టెన్షన్ పడొద్దు. ఇంతేనండి, జ్యూస్ రెడీ అయిపోయినట్టే. వీటిని మనం పరగడుపున కానీ ఈవినింగ్ కానీ తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. డైరెక్ట్గా తాగలేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ తేనె కలుపుకోవచ్చు, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు 100 ml కంటే కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే మన స్టమక్కి కొత్తగా అలవాటు చేసేది ఏదైనా కొద్దిగానే తీసుకోవాలి, అప్పుడే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.